అండి, అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశానండి వీడియో. సండే స్పెషల్ ఉల్లి దోశలు వేసుకుందాం కదా అని ఎప్పుడు మన ఇంట్లో దోశల పిండి, ఇడ్లీ పిండి రెడీగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి. దోశ, పొంగనం, ఊతప్పం అన్నీ. అయితే ఈరోజు దోశలోకి నేనైతే క్యారెట్ తురిమానండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసాను. సూపర్ అంటే సూపర్. మా హస్బెండ్కి చాలా నచ్చేసినాయి. చక్కగా ఆయన 2 కన్నా ఎక్కువ తినరు, కానీ 4 కావాలని వేసుకుని తిన్నారు. యాక్చువల్గా అయితే నాటుకోడి చికెన్ చేద్దామని రెడీ చేశాను అన్నీ. బ్రేక్ఫాస్ట్ టైంకి అవ్వలేదండి, అది కుదరలేదండి. మధ్యాహ్నం లంచ్లోకి చేశాను. మంచి రెసిపీ అండి. నాటుకోడి పందెం కోడి పులుసు పెట్టాను. సూపర్గా ఉందండి. ఈజీగా 20 నిమిషాల్లో సింపుల్గా కొత్తగా ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించాను, చూడండి. చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇవి అయితే దోశల్లోకి అయితే మొన్నటిది నాకు పచ్చడి చేశాను కదండి, ఆ పచ్చడి ఉంది. కొంచెం మా హస్బెండ్ ఏమో మాగాయ పచ్చడి అది వేసుకుని తింటారండి, ఆయనకి ఇష్టం. దానివల్ల 2 వేసి మనం అలా కానిచ్చేసామండి బ్రేక్ఫాస్ట్. సండే అంటే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలనిపిస్తుంది. పూరి ఉప్మా కాంబినేషన్ కానీ ఏదో ఒకటి కాంబినేషన్లోనూ చక్కగా లేట్గా లేచినా తినాలని అనిపిస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము. ఏంటంటే పచ్చిమిరకాయలు వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలు, క్యారెట్ వేసానండి. మా చంటోడు కూడా చక్కగా తిన్నాడు. ఆడికి కూడా కరకరలాడుతూ చాలా బాగా నచ్చినాయి. ఇదే దోశ బయట అయితే 40, 50, 35, 30 ప్రాంతాల వారీగా ఉంటాయండి రేట్లు అనేవి. కానీ టేస్ట్ అయితే మన మీద ఏమి బాగోవండి. ఇవి అయితే చక్కగా కరకరలాడుతూ తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. బయట కొన్నా ఇంకా చెప్పాలంటే లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి, అంత టేస్ట్ అనిపించదు. తర్వాత గిన్నెలు ఉన్నాయండి ఎక్కువగానే, ఇవి కానిచ్చేసి అప్పుడు వంట రెసిపీలోకి వెళ్దాం కదా అని చక్కగా గిన్నెలన్నీ సింక్ నిండా ఉన్నాయి కదా, చిరాకు కానీ ఈ కడిగేస్తే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ కడిగేసి అప్పుడు మనం వంట రెసిపీకి వెళ్దాం కదా అని ఇవి కడిగేస్తున్నానండి నేను. నీట్గా ఇలా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వంట చేసేటప్పుడు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. నాకైతే అలానే అనిపిస్తుంది. మరి మీకైతే ఏమనిపిస్తుందో నాకు తెలీదు. నాకులాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి వంటగది సింక్ నిండా గిన్నెలు ఉండి ఈ పక్కన ఈ గిన్నెలన్నీ ఉండి ఇలా ఉండి అలా ఉంటే వంట చేయాలనిపించదండి, మనసుకి ప్రశాంతంగా అనిపించదు. శుభ్రంగా నీట్గా చేసేసుకున్నానండి. ఇప్పుడు వంట రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇది నాటుకోడి పందెం కోడి అండి. ఒకళ్ళు ఇచ్చారు తెచ్చి, దగ్గర ఒక 30 కేజీ అలా ఉండొచ్చు. దాంట్లోకి నాకు సరిపడగా కారం వేసానండి. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు అనేది కొంచెం వేయండి, ముక్కలు పట్టేస్తే మళ్ళీ బాగోదు. కావాలితే చూసి వేసుకోవచ్చు మనం. నేను ఇవన్నీ వేసి చక్కగా మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశానండి. ఈలోపు మనకు ఉప్పు కారం ఇది ఇలా పీరుతుందని. తర్వాత కూర రెడీ చేసుకుందాం. ఇది మ్యాగ్నేట్ చేసింది ఇలా ఉందండి. నాటుకోడి అంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదండి. మనకు పంపే విధానం అంటే ఎలాగోలా పంపించుకుందాం, కానీ మన సెల్లల నుంచి పంపించడానికి కుదరదు కదండి. స్పెషల్ పందెం కోడి, నాటుకోడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. సూపర్గా ఉంటుందండి. కానీ ఎందుకు నేను తినడానికి లేదు, తినకూడదు. చక్కగా మా బాబు, మా హస్బెండ్ తింటారు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే. వాటికి అన్నీ వేసి పెంచుతారు కదండి, బాదం పిక్కలు, కోడిగుడ్లు అన్నీ వేసి పెంచుతారు. ఆ మాంసం పొయ్యి మీద పెట్టానండి. పొయ్యి మీద పెట్టి నాకు సరిపడగా ఒక 4 స్పూన్లు నూనె వేసాను. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలిపి ఒక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వదిలేయాలండి. వదిలేస్తే చక్కగా నీరు అనేది ఊరుతుంది. ఇగో చూసారు కదా, అవి నీరు అనేది ఊరుతుంది. ఎందుకంటే ఇది పందెం కోడి అనేది గట్టిగా ఉంటుందండి. ఒక 5-6 విజిల్ వేస్తే కానీ ఉడకదు, అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, చక్కగా మనకి
నీరు ఎగిరింది, అన్నీ మగ్గినాయి, ఉల్లిపాయలు మాంసం బాగా మగ్గింది. ఇప్పుడు మనం పచ్చి మసాలా ఆడిపెట్టుకున్నాం కదా, ఆ పచ్చి మసాలా ఒక 2 స్పూన్లు వేసుకుంటానండి నేను. 2 స్పూన్లు వేసుకుంటే ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు. మనం చూపించాను మీకు అన్నీ వేసి పచ్చి మసాలా ఆడడం, అది వేరే వీడియోలో పెడతాను. చాలా బాగుంటుందండి పచ్చి మసాలా అనేది. మన గసగసాలు ఉండడం వల్ల గ్రేవీ వస్తుంది. వెజ్కి నాన్ వెజ్కి కూడా చాలా బాగుంటుందండి. అందుకని నేను ఏం చేశానంటే ఆ పచ్చి మసాలా వేసేసుకున్నాను. ఫ్రెష్గా ముందు రోజు ఆడానండి నేను, ఓన్లీ వెజ్ కర్రీస్ కోసం ఫ్రెష్గా వేద్దామని అది వేసుకున్నానండి. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు పచ్చి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పొడి మసాలా అన్నీ ఆడుకుంటాను. అది 2 నిమిషాలు వేగిన తర్వాత చక్కగా ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసానండి. పోసి మనం ఒక 5-6 విజిల్ పెట్టామనుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. ఇప్పుడు ఒక 5-6 విజిల్ పెట్టామనుకోండి, మెత్తగా ఉడికిపోతుంది. మీకు ఉడకలేదు అని అనిపిస్తే ఇంకొక 2 విజిల్ పెట్టండి, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది. అందులోనూ లేతవి ముదరవి ఉంటాయి అనుకోండి, కొంచెం లేతగా ఉంటే ఒక 4 విజిల్ 5 విజిల్కి అయిపోతుంది. బాగా ముదరదు అనుకోండి, మనం ఒక 7-8 విజిల్లు వేస్తే సరిపోతుంది. నేనైతే ఒక 5-6 వేయించానండి, సరిపోయింది. ఇలా పులుసులా దింపేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకబెట్టాను. సింపుల్గా ఇలాగ ఒక 20 నిమిషాల్లో మీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ ఇంకా సూపర్గా ఉందంటే అండి. బాయ్ అండి.